హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము తెలుగు మెథడాలజీలో భాగంగా ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ కాపీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఓకేనా, ఆ వీడియోస్ అన్నీ మనకి దీంతో ఉన్నాయి. ఓకేనా, ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఓల్డ్ డ్రాఫ్ట్ కాపీలో కూడా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సెకండ్ యూనిట్లో త్రిభాషా సూత్రం వరకు చెప్పుకున్నాం మనం. ఓకేనా, త్రిభాషా సూత్రం తర్వాత ఏమేమి ఉన్నాయి సార్? త్రిభాషా సూత్రం తర్వాత ఏమేమి ఉన్నాయి చూడండి. త్రిభాషా సూత్రం తర్వాత ఏమేమి ఉన్నాయి సార్? ఈ బుక్ మొత్తం మనం చెప్పుకుంటే తెలుగు మెథడాలజీ మొత్తం కవర్ అయిపోతుంది మనకి. ఓకేనా, చూడండి. త్రిభాష అయిపోయింది. నెక్స్ట్ మాతృభాష. చూడండి, మాతృభాష బోధనంగా తెలుగు ప్రయోజనాలు, అమలు, సమస్యలు, నివారణ అనేదాన్ని మనం ఇప్పుడు చూడబోతాం అన్నమాట. ఓకేనా, ఇది మనకి మీరు ప్రీవియస్ బిట్స్ అన్నీ ఎత్తుకొని దాంతో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మీకు డైరెక్ట్గా ఇది రెఫరెన్స్ బాగా దొరుకుతుంది అనమాట. ఎలా సార్ అంటే, ఎగ్జాంపుల్ నీకు ఏదైనా భాషా ప్రయోజనాల్లో క్వశ్చన్ వచ్చిందనుకో, భాషా ప్రయోజనాల్లో పేజ్ నెంబర్తో సహా ఉంటుంది ఈ బుక్లో. ఇది ఓల్డ్ బుక్. ఓకేనా, ఓల్డ్ తెలుగు అకాడమీ బుక్. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, మనకి బిట్టు శ్రవణం నుంచి బిట్ వస్తే శ్రవణం పేజ్ నెంబర్ డైరెక్ట్గా ఎత్తుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది. ఓకేనా, మనము ఇప్పుడు త్రిభాషా సూత్రం అయిపోయింది కాబట్టి దాని తర్వాత టాపిక్ మనం నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, దాని తర్వాత సెకండ్ యూనిట్లో భాగంగా మనం ఏం చెప్పుకోవాలంటే, బోధనా మాధ్యమంగా తెలుగు, దాని యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క సమస్యలు, దాని యొక్క నివారణ గురించి మనం అందరం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందరూ వచ్చేయండి, వెళ్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈరోజు ఏమనంటే, చూడండి, బోధనా మాధ్యమం. చూడండి, బోధనా మాధ్యమం, బోధనా వాహిక అనేవి చూడు, బోధనా మాధ్యమం, బోధనా వాహిక అనేవి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే ఆంగ్ల పదానికి సమాన అర్థకాలు. చూడి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే ఆంగ్ల పదానికి సమాన అర్థకాలుగా ఏమున్నాయి? బోధనా మాధ్యమం, బోధనా వాహిక అనే రెండు పదాలు ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడి, భావ వ్యక్తీకరణకు, అదేవిధంగా భావగ్రహణకు, భావగ్రహణకు భాషే మాధ్యమంగా పనిచేస్తుంది. చూడి, భావ వ్యక్తీకరణకు, భావగ్రహణకు భాషే మాధ్యమంగా పనిచేస్తుందని చెప్తున్నారు సార్. ఇంకా ఏమన్నా ఉందాం చూడండి. తొలి భావనలకు రూపం ఇచ్చిన మాతృభాష బాహ్య ప్రపంచ అవగాహనకు తొలి మాధ్యమం. చూడి, తొలి భావనలకు రూపం ఇచ్చిన మాతృభాష అనేది బాహ్య ప్రపంచ అవగాహనకు తొలి మాధ్యమం అని చెప్తున్నారు సార్. ఇంకోటి చూడి, మానవుడి మూర్తిమత్వ అభివృద్ధిలో మాతృభాషే ప్రధాన భాష. చూడి, మానవుని యొక్క మూర్తిమత్వ అభివృద్ధిలో మాతృభాషే ప్రధాన భాషగా చెప్తున్నారు. ఎవరైనా మాతృభాష ద్వారానే అనేక విషయాలను సులభంగా నేర్చుకుంటారన్నది జగమెరిగిన సత్యము. చూడి, ఎవరైనా మాతృభాష ద్వారానే అనేక విషయాలను సులభంగా నేర్చుకుంటారన్నది జగమెరిగిన సత్యం. కరెక్ట్. ఇక్కడ మీకు అందరికీ మాతృభాషలో చెప్తేనే ఈజీగా అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడండి, ఆల్రెడీ మనము డ్రాఫ్ట్ కాపీలో చెప్పుకున్నాం, తల్లి పాలు తాగి పెరిగిన వాడికి, దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాష విషయంలో కూడా, మాతృభాష విషయం నేర్చుకున్న వాడికి, పరభాష నేర్చుకున్న వాడికి అంత తేడా ఉంటుందని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు అభిప్రాయం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఓకేనా, డ్రాఫ్ట్ కాపీలో దాంతో చెప్పుకున్నాం. ఓకేనా, తల్లి పాలు తాగి పెరిగిన వాడికి, దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాష విషయంలో కూడా, మాతృభాష నేర్చుకున్న వాడికి అదేవిధంగా పరభాష నేర్చుకున్న వాడికి అంత తేడా ఉంటుందని చెప్పింది కొమర్రాజు వెంకట లక్ష్మీనారాయణరావు. ఓకేనా, వెంకట లక్ష్మణరావు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. శిశువుకు తల్లిపాలే పౌష్టికాహారం, తల్లి వాత్సల్యం సహజమైంది అంటున్నాడు అనమాట. అదేవిధంగా మాతృభాషలో చాలా సులువుగా, ఉత్సాహంగా, సహజంగా, ఆనందంగా విషయాలు నేర్చుకోవచ్చు. కరెక్ట్ కదా? మాతృభాషలో చాలా సులువుగా, ఉత్సాహంగా, సహజంగా, ఆనందంగా విషయాలు అనేది మనము నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడి, అందువల్ల బోధనా మాధ్యమంగా మాతృభాషే, బోధనా మాధ్యమంగా మాతృభాషే అత్యుత్తమని చాలామంది యొక్క అభిప్రాయం, పలువురు యొక్క అభిప్రాయం అంటున్నారు. నెక్స్ట్ మానవుల యొక్క ఆలోచనకు భాషా వాహిక, భాషా రూపంలో మానవులకు తమ యొక్క ఆలోచనలు ఎదుటి వారికి అందిస్తారు. చూడండి, మానవుల ఆలోచనలకు భాషా వాహిక అనేది భాషా రూపంలోనే మానవులు తమ యొక్క ఆలోచనలను ఎదుటి వారికి అందిస్తారు. మానవులు తమ యొక్క ఆలోచన ఏ విధంగా అందరికీ వ్యక్తపరుస్తారంటే, ఎదుటి వారికి భాషా రూపంలో వ్యక్తపరచడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆలోచనలతో పాటు భాష కూడా ఎదుగుతుంది. కరెక్ట్ కదా? ఆలోచనలతో పాటు భాష అనేది కూడా బాగా ఎదుగుతుందని మనకు తెలుసు అనమాట. మానవులు తమ మొదట నేర్చిన భాషలోనే ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపం ఇవ్వగలుగుతారు. కరెక్ట్ కదా? మానవులు తమ మొదట నేర్చిన భాషలోనే
ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇస్తారనమాట. కరెక్టే. అదేవిధంగా చూడండి, తరువాత నేర్చిన ఇతర భాషల్లో అంత సులువుగా భావ ప్రకటన చేయలేదు. కరెక్టే కదా. మీరు తెలుగులో పర్ఫెక్ట్గా మాట్లాడడానికి, ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడడానికి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అందువల్లే మనోవైజ్ఞానికులు కూడా వ్యక్తుల జీవన విధానంలో మాతృభాషకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తారు. చూడి, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మాతృభాష అనేది అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మనకు స్వతంత్రం రాకపూర్వమే, మనకి స్వతంత్రం రాకపూర్వమే 1835లో లార్డ్ మెకాలే, చాలా ఇంపార్టెంట్. 1835 లార్డ్ మెకాలే మన విద్యాలయాల్లో ఆంగ్ల బోధనను భాషగా ప్రవేశపెట్టాడు. కరెక్టే కదా. లార్డ్ మెకాలే తీర్మానం పిఐలో వస్తుంది కదా. 1835లో లార్డ్ మెకాలే మన విద్యాలయాల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పరిణామాన్ని పలువురు ఆంగ్ల మేధావులు కూడా వ్యతిరేకించారు. చాలామంది దీనిని వ్యతిరేకించడం అనేది జరిగింది. దేశాల అభివృద్ధికి ఆ దేశ భాషలే బోధనా మాధ్యమంగా ఉండాలని రష్యా, జర్మనీ దేశాలు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడానికి వారి మాతృభాషలు బోధనా భాషలుగా ఉండటమే ప్రధాన కారణమని వారు పార్లమెంట్లో వాదించినప్పటికీ వారి మాట చల్లలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేశాల అభివృద్ధికి ఒక దేశం అభివృద్ధికి ఆ దేశ భాషలే బోధనా మాధ్యమంగా ఉండాలని రష్యా మరియు జర్మనీ దేశాలు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడానికి ఉండాలని రష్యా చెప్తే, జర్మనీ దేశాలు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడానికి వారి మాతృభాషలు బోధనా భాషలుగా ఉండటమే ప్రధాన కారణమని వాళ్ళ పార్లమెంట్లో వాదించినప్పటికీ కూడా వారి మాట అనేది చల్లలేదంటున్నారు. ఇంకేం చెల్లిందో ఒకసారి చూద్దాం. ఓకేనా. సాంకేతిక పరిజ్ఞానంలో సాటిలేని మేటి దేశంగా ముందంజు వేసిన జపాన్లో బోధనా భాష జపనీస్. సాంకేతిక పరిజ్ఞానంతో సాటిలేని మేటి దేశంగా ముందంజు వేసిన జపాన్లో బోధనా భాష ఏదంటే జపనీస్ అనమాట. అంటే ముందు వేసినది ఏది? జపాన్ అనమాట. జపాన్లో బోధనా భాషగా జపనీస్ అనేది బాగా అభివృద్ధి చెందింది అనమాట. 1906లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సభ్యులైన గురురాజ్ బెనర్జీ, చాలా ఇంపార్టెంట్, గురురాజ్ బెనర్జీ, రాజ్ బిహార్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్ మొదలైన వారు బోధనా భాషలుగా భారతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఫారసు చేశారు. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే 1906వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా. దాంతో సభ్యులు ఎవరు? గురురాజ్ బెనర్జీ, రాజ్ బిహార్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్ మొదలైన వారు. గురురాజ్ బెనర్జీ, రాజ్ బిహారీ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్ మొదలైన వారు భారతీయ భాషకి ప్రాధాన్యత అనేది ఇచ్చారని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1910లో చాలా ఇంపార్టెంట్. 1910లో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు 1906లో కాశీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి మహాత్మా గాంధీ చేసిన ఉపన్యాసం. గుర్తుపెట్టుకోండి, 1910లో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన విద్యా విషయక బిల్లు కానీ 1916 సంవత్సరంలో కాశీ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కాశీ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మహాత్మా గాంధీ చేసిన ఉపన్యాసం కానీ 1918లో కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ 1918లో కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ నివేదిక కానీ 1929లో హార్టాగ్ కమిటీ నివేదిక కానీ 1936లో వుడ్ ఎబర్డ్ కమిటీ నివేదిక కూడా బోధనా భాషగా మాతృభాష ప్రాధాన్యతే నొక్కి చెప్పాయి అని లార్డ్ మెకాలే మాట చెల్లుబాటైంది. 1910 గుర్తుపెట్టుకోవాలి, గోపాలకృష్ణ గోఖలే. 1916 కాశీ హిందూ విశ్వవిద్యాలయం. 1929 హార్టాగ్ కమిటీ మీకు అందరికీ తెలుసు. 1936 ఎబర్డ్ వుడ్ కమిటీ కూడా మనకేం చెప్పిందంటే మాతృభాషకి ప్రాధాన్యత ఇచ్చాయి అనేసి మన లార్డ్ మెకాలే మాటలోనే చెల్లుబాటైంది అనమాట. నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు
మాతృభాష చూడు, మహాత్మా గాంధీ మాతృభాష మాధ్యమంగా రూపొందాలని, మాతృభాషకు ప్రాధాన్యత గురించి 9/7/1938 నాటి హరిజన పత్రికలో రాశారు. చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ వచ్చేసింది బిట్టు ఇది. మహాత్మా గాంధీ గారు మాతృభాష మాధ్యమంగా రూపొందించాలని, మాతృభాష ప్రాధాన్యత గురించి ఏ పత్రికలో వివరించారంటే హరిజన పత్రికలో. ఏ సంవత్సరం అంటే 1938. ఏ రోజు అంటే 9వ తేదీ 7వ నెలలో. ఇట్లే డైరెక్ట్ బిట్లు, మన మెథడాలజీలో ఉన్న బిట్లు అన్నీ డైరెక్ట్ బిట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బుక్లో ఉండేవి లైన్లో ఎత్తిస్తారనమాట. ఓకేనా? మీకు ఇది మొత్తం అయిపోయినాక తెలుగు మెథడాలజీ బిట్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ప్రీవియస్ బిట్స్ అన్నీ చేస్తాను, అప్పుడు నీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? ఎక్కడి నుంచి అడుగుతున్నారని. మానవునిలోని భావాలకు తొలి రూపం ఇచ్చి బాహ్య ప్రపంచ అవగాహనకు తొలి మాధ్యమైన భాష ఏదైనా ఉందరా అంటే అది మాతృభాష. చూడి, మానవునిలోని భావాలకు తొలి రూపం ఇచ్చి బాహ్య ప్రపంచానికి తొలి మాధ్యమైన భాషగా మనం ఏది చెప్పచ్చు అంటే మాతృభాష అని చెప్పచ్చు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. విద్యా వ్యవస్థలే మాతృభాషే మాధ్యమ భాషగా, బోధనా భాషగా, బోధనా వాహికగా రూపొందించాలని, అభ్యసనంలో మాతృభాష మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని, అదేవిధంగా విద్యార్థుల జీవితంలో మాతృభాష అత్యంతగా ప్రాముఖ్యత కలదని స్వతంత్రానంతరం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ యొక్క అభిప్రాయాలు. చూడి, స్వతంత్రం తర్వాత ఏర్పడిన విద్యా కమిషన్లు ఉన్నాయి కదా, వాటి యొక్క అభిప్రాయం ఏమంటే విద్యా వ్యవస్థలో మాతృభాషే మాధ్యమ భాషగా ఉండాలి, అదేవిధంగా బోధనా భాషగా ఉండాలి, బోధనా వాహికగా ఉండాలి, అభ్యసనంలో మాతృభాష మొదటి స్థానాన్ని ఆక్రమించాలి. ఇంకా ఏం చెప్తుంది, విద్యార్థుల జీవితంలో మాతృభాషకు అత్యంత ప్రాముఖ్యత ఉండాలనేసి స్వతంత్ర అనంతరం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్లు. స్వతంత్ర అనంతరం వచ్చిన కమిషన్లు ఏవే ఉన్నాయి? 1948 ఏ కమిషన్ ఉంది? విశ్వవిద్యాలయాల కమిషన్, దాన్నే రాధాకృష్ణన్ కమిషన్ అంటారు. 1952 ఏమంటారు? మొదలియార్ కమిషన్. 1952 మొదలియార్ కమిషన్. తర్వాత ఏమొస్తుంది? 1968 జాతీయ విద్యా విధానము, మొదటి జాతీయ విద్యా విధానం వస్తుంది. తర్వాత 1964 వచ్చిందన కొఠారి కమిషన్. ఇవన్నీ వస్తాయి, చూద్దాం ఇప్పుడు ఏమేమి వస్తాయి ఇక్కడ. ఓకేనా? 1948 రాధాకృష్ణన్ కమిషన్ ఆల్రెడీ చెప్పినాం మనము. 1952 నాటి మొదలియార్ కమిషన్ కూడా మాతృభాషలోనే విద్యాబోధనగా జరగాలని చెప్పింది. 1962లో భారత జాతీయ సమైక్యతా కమిటీ, ఇంపార్టెంట్, భారత జాతీయ సమైక్యతా కమిటీ 1962. పైన రెండు చెప్పిన మీకు ఆల్రెడీ పిఐలో వస్తాయి, మీకు ఐడియా ఉంటుంది, రానిది కూడా నేర్చుకోవాలి. 1964-66 కొఠారి కమిషన్ కూడా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని సూచించింది. నెక్స్ట్ ఇంకా ఏమన్నా చెప్పారా సార్? చూడండి, 1967లో మన రాష్ట్రంలో ఆనాటి ఉస్మానియా ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేసిన నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్ తరగతిలో కూడా బోధనా భాషగా తెలుగు భాష వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది మన స్టేట్కి సంబంధించింది కాబట్టి ఇంపార్టెంట్. 1967లో మన రాష్ట్రంలోని ఆనాటి మన ఏపీ రాష్ట్రంలోని ఉస్మానియా ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు చేసిన నిర్ణయం ఏ సంవత్సరం? 1967లో చేశారు. 1967లో చేశారు మనకి. ఓకేనా? వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం 1969లో ఇంటర్మీడియట్ తరగతుల్లో కూడా తెలుగు భాషని మాతృభాషగా, అదే బోధనా భాషగా పెట్టారనమాట. 1970 నాటికి దేశంలో 53 విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్నాతకోత్తర స్థాయిలో మాతృభాష బోధనా భాషలుగా అమలుపరిచారు. తర్వాత ఏం జరిగింది? 1970లో ఓకేనా, దేశంలో ఉన్న 53 విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ స్నాతకోత్తర స్థాయిలో మాతృభాషను బోధనా భాషగా ప్రవేశపెట్టారు. అట్లే చూడండి, మన రాష్ట్రంలో 1971లో డిగ్రీలో కూడా తెలుగు బోధనా భాషగా ప్రవేశపెట్టింది. 1969లో అయితే ఇంటర్మీడియట్, 1971లో అయితే డిగ్రీ అని విశ్వవిద్యాలయం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బోధనా భాష విషయంలో నిర్ణయాధికారం ఆయా విశ్వవిద్యాలయాలకి ఇచ్చినప్పటికీ విశ్వవిద్యాలయాలంతా ఆశించిన మార్పు రాలేదు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏం చేసిందంటే బోధనా భాష విషయంలో ఆయా యూనివర్సిటీలకి అధికారం ఇచ్చేసింది అనమాట. మీ ఇష్టం, మీరు ఏదన్నా చెప్పండి అనేసి. కానీ అలా ఇచ్చినప్పటికీ విశ్వవిద్యాలయం ఆశించిన ఫలితం అనేది లేదు, అంటే వాళ్ళకు తగిన మార్పులు అనేది చేయలేదన్నమాట, సక్రమంగా అమలు చేయలేదని. సరేనా?
కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయ స్థాయి తరగతులకు అవసరమైన గ్రంథాలు తెలుగులో తయారు చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ చరిత్ర వెనక్కు మళ్ళడం ప్రారంభించింది అంటున్నారు. చూడండి, అప్పటికప్పుడే ఆ సమయంలో కొన్ని విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నట్టే ఇప్పటికప్పుడే విశ్వవిద్యాలయ స్థాయిలో తరగతులకు అవసరమైన గ్రంథాలని ఏమిట్లా చేస్తారు, తెలుగులో తయారు చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ చరిత్రకు వెనక్కు వెళ్ళడం ప్రారంభించింది అని అంటున్నారనమాట. నెక్స్ట్ చూడండి, ఈ మాతృభాషలో ఇంకా ఏమేమి ఉందో చూద్దాం. స్వతంత్రానికి పూర్వం ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నామంటే అర్థం ఉంది. చూడి, స్వతంత్రానికి పూర్వం మనం ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నామంటే, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నామంటే దానికి ఒక అర్థం ఉందన్నమాట. స్వతంత్రం వచ్చాక మాతృభాష మాధ్యమంలోకి చాలా వరకు వచ్చాము అనుకుంటున్న దశలో ఆంగ్ల మాధ్యమం పూర్వ ప్రాథమిక దశ నుండే తిరిగి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. సరే, స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత మాతృభాష మాధ్యమంలోకి చాలా వరకు వచ్చామనుకుంటున్న దశలో, అంటే మనం మన మాతృభాషను అమలు చేస్తున్నాం అనుకున్న దశలో ఆంగ్ల మాధ్యమం అనేది ఏం చేసింది, పూర్వ ప్రాథమిక దశ నుండి తిరిగి తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించడం చేసింది. చూసారా మేడం, చూసారా, ఇంగ్లీషు స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ నేనున్నాను అనేసి. నేడు మానసిక బానిసత్వంలో కూరుకుపోయినట్టు నల్ల దొరల పాలనలో పుడుతూనే ఆంగ్లం నేర్చుకోండి. నేడు మానసిక బానిసత్వంలో కూరుకుపోయిన నల్లదొరల పాలనలోనే పుడుతూనే ఆంగ్లం నేర్చుకోండి అన్నట్లు శిశువు ముచ్చటగా 3 సంవత్సరాలు వస్తున్నాయనగానే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చేరడాన్ని మన వ్యవస్థ ప్రోత్సహించింది. పొట్టతానే ఏం జరిగింది, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారని పిల్లల్ని అప్పట్లో చేరడం అనేది చేశారనమాట. తల్లిదండ్రులు కూడా ఒకరిని చూసి మరొకరు ఆంగ్లం రానిదే భవిష్యత్తు లేదంటూ ఆంగ్ల మాధ్యమంపై ఎక్కువ మక్కువ అనేది పెంచుకున్నారు. అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ఏం చేశారు, ఆంగ్లము రానిదే చాలా కష్టమని అదేవిధంగా ఆంగ్లం పైన ఎక్కువ ఆసక్తి అనేది చూపారనమాట. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా విపరీతమైన ధోరణితో ఇంగ్లీష్ కాన్సెప్ట్ పాఠాలను అనుమతిస్తుంది. గవర్నమెంట్ కూడా ఏం చేసింది, దానికి తగ్గట్టుగా విపరీతమైన ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ని అమలు చేయడం జరిగింది. చూసారా, ఇంగ్లీష్ మీడియంలో చదివే విద్యార్థులకు బట్టి పట్టడం, కంఠస్థం చేయడం తప్ప మాతృభాషలో వారికి భావాలు సరిగ్గా తెలియకుండానే పైతరగతులు పోతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివే విద్యార్థులు ఏం చేసేది, బాగా బట్టి కట్టడం, కంఠస్థం చేయడం తప్ప మాతృభాషలో వారికి భావాలు సరిగ్గా తెలియకుండానే పైతరగతికి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళకి మీనింగ్ తెలియకుండానే వెళ్ళిపోతున్నారు అనమాట. ఉదాహరణకు చూడు, ఏ11 అంటే ఎంతో తెలుగులో చెప్పలేని విద్యార్థులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు అంటున్నారు అనమాట. 11 అంటే ఎంతో తెలుగులో చెప్పమంటారంటే అది కూడా చెప్పలేనంత పిల్లలు ఉన్నారనేసి చెప్తున్నారు. ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత వల్ల మాతృభాష మరుగున పడిపోయింది. ఆంగ్ల భాషకి అధిక ప్రాధాన్యత ఇస్తే మన మాతృభాష అనేది మరుగున పడిపోయింది అనమాట. మమ్మీ అంటే సమాధులు. మమ్మీ అంటే మీనింగ్ ఏమి, సమాధులు. నిలువ ఉంచిన శవాలనే అర్థం తెలుపుతుంది. నిలువ ఉంచిన శవాలనే అర్థం తెలిసినా అలాగే పిలుస్తుంటే ఆనందపడే తల్లిదండ్రులు. మమ్మీ అంటే మీనింగ్ ఏమి, చనిపోయిన అంటే సమాధులు, నిలువ ఉంచిన శవాలు అని అర్థం అనమాట. స్టోరేజ్ చేసిన ఓకేనా శవాలు, దానికి అలా పిలుస్తుంటే తల్లిదండ్రులు ఆనందపడిపోయారు. మమ్మీ అంటే మన మమ్మీలంతా హ్యాపీగా ఫీల్ అయ్యేవారనమాట తల్లిదండ్రులు. ఓకేనా, మాతృభాష మాధ్యమ ప్రయోజనాలు తెలుసుకొని మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చే విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది అని అంటున్నారు సార్. నెక్స్ట్ చూడండి, ఈ దృష్టితో మాతృభాషలోనే విద్యా బోధన అన్ని స్థాయిల్లోనూ జరిగితే సమగ్ర మానవ వ్యక్తిత్వానికి రూపకల్పన జరుగుతుంది అంటున్నారు. ఈ దృష్టితో మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరిగితే అన్ని స్థాయిలో సమగ్ర మానవ వ్యక్తిత్వం అనేది రూపకల్పన జరుగుతుంది. ఈ భావన మేరకే విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనా భాషగా తెలుగును ప్రోత్సహించాలని గ్విన్ సంఘం, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గ్విన్ సంఘం సిఫారసుల మేరకు మన రాష్ట్రంలో 1968లో తెలుగు అకాడమీ స్థాపించి పాఠ్య గ్రంథాలు, పఠనీయ గ్రంథాలు రాయించి ప్రచురిస్తూ తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు మీరంతా చదువుతున్న తెలుగు అకాడమీ పుస్తకాలు అని అంటున్నారే, ఆ అకాడమీ పుస్తకాలని ఏర్పాటు చేసిన సంఘం ఏదంటే గ్విన్ సంఘం. ఏ సంఘం నానా చెప్పాలి ఫ్రెండ్స్, చెప్పండి, గ్విన్ సంఘం. ఓకేనా,
ఈ గిన్ సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1968లో ఏర్పడింది. తెలుగు అకాడమీని స్థాపించి దాని యొక్క పాఠ్య గ్రంథాలు ఇప్పుడు మనం చదవాల్సింది మన యొక్క డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు అకాడమీ పుస్తకాలే చదవాలి. తెలుగు డ్రాఫ్ట్ డిఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్డేటెడ్ వర్షన్ చదువుకోవాలి, మెథడాలజీకి సంబంధించినవన్నీ. అదేవిధంగా మనకి ఓల్డ్ అనేది ఒకే బుక్లో ఇచ్చారనమాట మెథడ్స్, ఓకేనా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఒకే బుక్లో ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు అంటే 2 years కాబట్టి కొంచెం సిలబస్ని అట్లా ఇట్లా చేంజ్ చేసి మార్చారు, కానీ అన్నీ ఉన్నాయి. దీంతో ఓల్డ్లో ఏమున్నాయో దాంతో కూడా న్యూలో కూడా అన్నీ ఉన్నాయి, కాకపోతే కొంచెం చిన్న చేంజెస్ అనేది ఉంటుంది అంతే. కాకపోతే రెండు చూసుకోవాలి మనం, ఓకేనా. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం ఏముందో. గిన్ సంఘం గుర్తుపెట్టుకోవాలి, 1968, మర్చిపోకూడదు, ఓకేనా. విద్యా లక్ష్యాలు నెరవేరాలంటే, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు బాగా విద్యార్థులకు అర్థం అవ్వాలంటే, మాతృభాష విద్యా బోధన జరిగినప్పుడే నెరవేరుతుందని. చూడి, విద్యా లక్ష్యాలు నెరవేరాలంటే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు బాగా విద్యార్థులకు అర్థం అవ్వాలంటే మాతృభాషలోనే విద్యా బోధన జరిపినప్పుడే నెరవేరుతుంది. కరెక్ట్ కదా, మనం ఒక మాతృభాషలో చెప్పినప్పుడే కదా మనకంతా బాగా అర్థమయ్యేది. ఫ్రెండ్స్ చెప్పండి మీరు, శిశువుకు తల్లిపాలు ఎలాంటిదో చూడి, శిశువుకు తల్లిపాలు ఎలాంటివో అదేవిధంగా విద్యార్థికి మాతృభాష బోధన అలాంటిది అంటున్నారన్నమాట. ఈ సందర్భంలో పరభాష ద్వారా నేర్చిన విద్యా సోపానాలు, చూడి, పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటిది. చాలా ఇంపార్టెంట్. విశ్వకవి రవీంద్రన్ మాటలు ఏమంటే, పరభాష ద్వారా నేర్చిన విద్యా సోపానాలు అనేది, పరభాష ద్వారా నేర్చిన విద్య అనేది సోపానాలు లేని సౌధం వంటిది అంటున్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. దాన్ని రవీంద్రులు అన్న అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు? అడిగినాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాడు. పరభాష ద్వారా నేర్చే విద్య అనేది సోపానాలు లేని సౌధం వంటిది అని ఎవరన్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. మర్చిపోకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. పరభాష చూడి, పరభాషలో విద్యా బోధన వల్ల విషయం అర్థం కాక విద్యార్థులు కంఠస్థం చేయడానికి అలవాటు పడతారు. చూడి, పరభాషలో విద్యా బోధన వల్ల విషయం అర్థం కాక విద్యార్థులంతా కంఠస్థం చేయడానికి అలవాటు పడతారనమాట. దీనివల్ల వారిలోని స్వతంత్ర ఆలోచన శక్తి, భావ ప్రకటన సామర్థ్యం అనేది సన్నగిలుతుంది. చూడు, ఈ పరభాషలో విద్యా బోధన వల్ల మనకి విషయం అర్థం కాక విద్యార్థులు ఏం చేస్తారు? బట్టి కొట్టేస్తారు. మనకి రాని విషయాలంతా ఇంగ్లీష్లో ఏం చేస్తాం? బట్టి కొడతాం కదా, ఆ విధంగా బట్టి కొడతానమాట. దానివల్ల ఏమైతుంది? స్వతంత్ర ఆలోచన శక్తి అనేది ఉండదన్నమాట. అదేవిధంగా భావ ప్రకటన సామర్థ్యం అనేది సన్నగిలుతుంది అని చెప్తున్నారు. భాషాదేశం చూడి, భాషాదేశం భావదోషానికి దారితీస్తుంది. భాషాదోషానికి భావదోషానికి దారితీస్తుంది అన్నప్పుడు. ఒక జాతి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, నాగరికత, ఆచార వ్యవహారాలు భావ వికాసం అయితే మాతృభాష ద్వారానే ప్రకటితమవుతాయి. చూడి, ఒక జాతి యొక్క చరిత్ర కానీ, సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, నాగరికత కానీ, ఆచార వ్యవహారాలు కానీ భావ వికాసం అనేది కూడా మాతృభాష ద్వారానే ప్రకటితమవుతుందని చెప్తున్నాడు. చూడు, భావ వికాసం జరగడం అంటే సృజనాత్మకత పెంపొందించడమే. చూడి, భావ వికాసం జరుగుతుందిరా మీకంటే అది ఏమని అర్థము? మీలో సృజనాత్మక పెంపొందించడం అని, ఓకేనా. అలా కాకుండా ఇంకా ఏముంది? పరభాషలో చూడి, పరభాషలో విద్యా బోధన జరిగినప్పుడు విదేశీ సంస్కృతి రీతులు దిగుమతులై మన సంస్కృతి విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. చూడి, పరభాషలో విద్యా బోధన జరిగినప్పుడు అంటే ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో మనం వేరే భాషలో నేర్చుకున్నప్పుడు విదేశీ సంస్కృతి అనేది మన భాషని, చూడి, విదేశీ సంస్కృతి రీతులు మన దిగుమతి చేసుకొని మన సంస్కృతిని మనము విషతుల్యం చేస్తున్నాము అనేసి అంటున్నారు. అందువల్ల మాతృభాషలో విద్యా బోధన అందువల్లనే ప్రాథమిక స్థాయిలో మరింత మేలు అంటున్నారు. అంటే మాతృభాషలో విద్యా బోధన అనేది ప్రాథమిక స్థాయిలో మరింత మేలు అనేసి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్య ఇసుకపై నిర్మించిన పునాది వంటిది. చూడి, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన అనేది ఇసుకపైన నిర్మించినటువంటి పునాది వంటిది అనేసి చెప్పడం జరుగుతుంది. చూడి, బోధనా మాధ్యమంగా మాతృభాష తెలుగు యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. బోధనా మాధ్యమంగా తెలుగు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, చూడండి మేడమ్స్, మాతృభాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభ్యసించడం చాలా సులభం. మీరే చెప్పండి, మనం మాతృభాషలో విషయాన్ని వ్యక్తం చేస్తారా? మీరందరూ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లో పెడతారా? ఈజీగా పెడతారు. అదేవిధంగా మనం బోధించడం మీ సులువుగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అభ్యసించడం మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందా? మాతృభాష ఈజీగా ఉంటుంది. మాతృభాష అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు. కరెక్ట్గా మనము కాన్సెప్ట్ నేర్చుకుంటే అన్నీ గుర్తుంటుంది మన మైండ్లో, ఓకేనా. మాతృభాషలో విద్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. ఖచ్చితంగా మాతృభాషలో విద్యార్థి అనేవాడు స్వయంగా నేర్చుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు
అభివృద్ధి చెందుతాయి. కరెక్టే కదా. మాతృభాషా మాధ్యమం వల్ల దేశీయ భాషలు అనేవి అభివృద్ధి చెందుతాయి అంటున్నాడు. మాతృభాషా మాధ్యమం వల్ల అధ్యయనం చురుకుగా సాగుతుంది. కరెక్టే కదా. మాతృభాష మాధ్యమం వల్ల మనకి అధ్యయనం మనం నేర్చుకునేది చురుగ్గా ఉంటుంది. సామాజిక స్పృహ అనేది బాగా పెంపొందుతుంది అని చెప్తున్నాడు. కరెక్టే. మాతృభాషా మాధ్యమంలో విద్యార్థులకు అభ్యసనం మాతృభాషా మాధ్యమంలో విద్యార్థులకు అభ్యసనం క్రీడల తోచి మానసిక శ్రమ అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను చాలా సులభంగా నేర్చుకుంటారు. కరెక్ట్ కదా. మాతృభాషల మాధ్యమంలో విద్యార్థుల యొక్క అభ్యసనం అనేది జరిగితే ఏ విధంగా ఉంటుంది, మనం అలసిపోవడం కానీ మానసిక శ్రమ కానీ ఎటువంటివి ఉండకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా బాగా ఆడుతూ పాడుతూ మనము నేర్చుకోవచ్చు అనమాట. మాతృభాష మాధ్యమంలో చదవడం వల్ల విద్యార్థుల్లో విశ్లేషణ శక్తి పెరుగుతుంది. సృజనాత్మక శక్తి, పరిశోధన శక్తి కూడా పెరుగుతుంది. మీకు అందరికీ కూడా తెలుసు. మాతృభాషా మాధ్యమం మాతృభాషా మాధ్యమంలో చదవడం వల్ల ఆ భాషకు తగిన గౌరవం అనేది కల్పించవరమవుతాం. ఖచ్చితంగా మాతృభాష అనేది మాధ్యమంలో చదవడం వల్ల ఆ భాషకు తగిన గౌరవం అనేది ఖచ్చితంగా కల్పిస్తామన్నమాట. ఈ మాతృభాష బోధనా మాధ్యమంగా తెలుగులో సమస్యలు ఏమన్నా ఉన్నాయా సార్? సమస్యలు వాటి యొక్క నివారణ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకేనా. బోధనా మాధ్యమంగా తెలుగు అమలులో వాళ్ళ సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యమైనవి కింద ఏమో అనువాద సమస్యలు. ఏ సమస్యలు? ఈ సమస్యలు ఏవేవో ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్. అనువాద సమస్యలు అంటున్నాడు. అనువాద సమస్యలు అంటున్నాడు. ఏవేవో చూద్దాం. ఓకేనా. చూడు ఒక నిమిషం. ఆంగ్ల భాషలో ఉన్న గ్రంథాలను తెలుగులో అనువదించడం కష్టమని కొందరు అంటారు. పారభాషిక పదాలను సరైన పదాల్లో తెలుగులో రాయలేమని కొందరు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారనమాట. నెక్స్ట్ నివారణ అనేది ఏముందో నన్నయ్యకు ముందు తెలుగులో రచనలు లేనప్పుడు సంస్కృత పదాలను కొన్ని చేర్పులు మార్పులు చేసి తెలుగు పదాలుగా తెలుగులో భారత అనువాదం చేయలేదా అని అడుగుతున్నాడు. అంటే నన్నయ్యకు ముందు తెలుగులో రచనలు లేనప్పటికీ సంస్కృత పదాలను కొన్ని చేర్పులు మార్పులు చేసి మన తెలుగు పదాలుగా తెలుగులో భారత అనువాదం అనేది చేయలేదా అంటున్నారు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, కింద ఏమిచ్చారు. ఫోటోసింథసిస్ అనే పదానికి కిరణజన్య సంయోగ క్రియ అని అందంగా తెలుగులోకి అనువదించుకున్నాం కదా. ఫోటోసింథసిస్ అనే పదానికి కిరణజన్య సంయోగ క్రియ అనే అందంగా తెలుగులోకి అనువదించుకున్నాం కదా. అలా వీళ్ళు కానప్పుడు కుదరనప్పుడు ఆ భాషలోని పారిభాషిక పదాలను యథాతథంగా వాడుకోవచ్చు అనమాట. మన ఆంగ్లంలో పదాలన్నీ పదాలు అనుకునేవన్నీ ఆంగ్ల పదాలు కాదు, మనం ఆంగ్ల పదాలు అనుకునేవన్నీ ఆంగ్ల పదాలు కావన్నమాట. అందులో చాలా గ్రీకు భాషల్లోనూ లాటిన్ భాషలో కొన్ని చెందింది. ఆంగ్ల భాషలో కూడా అన్ని ఆంగ్ల భాషలో ఉండే పదాలు ఉండవు, కొన్ని లాటిన్ ఉంటాయి, కొన్ని గ్రీక్ ఉంటాయి అనేసి చెప్తున్నారు. అలాగే తెలుగులో కూడా పారిభాషిక పదాలను అనువదించకుండా యథాతథంగా భాషాంతీకరణ చేయకుండా లిప్యాంతీకరణ చేసుకొని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ క్రోమోజోమ్స్ అనేది తెలుగు లిపిలో కూడా అలాగే రాశారు. క్రోమోజోమ్స్ అనేది తెలుగు లిపిలో కూడా అలాగే రాయడం జరిగింది. ఇంగ్లీష్లో క్రోమోజోమ్స్ అంటారు, తెలుగులో కూడా క్రోమోజోమ్స్ అని అంటారు అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ సందర్భంలో నోబెల్ బహుమతి గ్రహీతైన సర్ సివి రామన్ అభిప్రాయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అని మన అనుమానాలు పోతాయంటున్నాడు అనమాట. వివిధ భాషల్లో నూతన సాంకేతిక పదాలు తయారు చేయాలనే ప్రయత్నం నిరర్థకం. వివిధ భాషల్లో నూతన సాంకేతిక పదాలను తయారు చేయాలనుకునే ప్రయత్నం నిరర్థకం అంట. ఉన్న పదాలను యథాతథంగా ఉపయోగించడమే ఉత్తమం అంటున్నారు. ఉండే పదాలను ఉన్నట్టు రాయంటారైనా కొత్త పదాలను సృష్టించొద్దు అనే టైప్లో చెప్తున్నారు ఫ్రెండ్స్. పాఠ్య గ్రంథాలు తెలుగులో లేవనే సమస్య తలెత్తకుండా తెలుగు అకాడమీ కళాశాలల స్థాయి వరకు అన్ని పాఠ్య గ్రంథాలను తెలుగులో ప్రచురిస్తుంది. వీటి సహాయంతో అధ్యాపకులు చక్కగా బోధించవచ్చు. కరెక్టే కదా. విద్యార్థులు ఆంగ్ల పాఠ్య గ్రంథాల కన్నా తెలుగు పాఠ్య గ్రంథాలనే చదివి సునాయాసంగా అర్థం చేసుకోగలరు. ఈ మధ్య ఎంసెట్ అర్హత పరీక్ష కోసం తెలుగు అకాడమీ గణితం, సైన్స్ మొదలైన విషయాలను చక్కటి గ్రంథాలుగా ప్రచురించడం జరిగింది. మన తెలుగు అకాడమీ అనేది అన్ని ఎగ్జామ్స్కి చక్కటిగా నీట్గా తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. మన గవర్నమెంట్ కూడా ప్రామాణికం తెలుగు అకాడమీ, గిన్ సంఘం గుర్తుపెట్టుకోవాలి. విదేశీ ఉద్యోగాల సమస్య అంట. ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే తెలుగు మాధ్యమంలో చదివిన వారు పనికిరారని, ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారే పనికి వస్తారని ఒక అభిప్రాయం అనమాట. నివారణ
గతంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు వ్యవహరించిన వావిలాల గోపాలకృష్ణ ఏమన్నారు చూడండి. అధికార భాషా సంఘం యొక్క అధ్యక్షులుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరన్నా వావిలాల గోపాలకృష్ణయ్య. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఆంగ్లంలో చదివిన అందరికీ ఉద్యోగాలు వస్తే నా ఉద్యమం మానుకుంటాను. అమెరికాకు పోయే నలుగురు కోసం అంత ఇంగ్లీష్లో చదవాలా? కానీ మన దేశంలో త్రిభాష సూత్రం ప్రకారం మూడు భాషలు కొన్ని రాష్ట్రాలు విధిగా నేర్చుకోకపోయినా వారి మాతృభాషను ఆంగ్ల భాషలు తప్పకుండా నేర్చుకుంటున్నారు. చూడి, ఇంగ్లీష్లో చదివిన వారందరికీ వావిలాల గోపాలకృష్ణ ఏమంటున్నాడంటే, ఇంగ్లీష్లో చదివిన వారందరికీ ఉద్యోగాలు వస్తే నా ఉద్యమాన్ని నేను మానుకుంటానయ్యా అని వావిలాల గోపాలకృష్ణ అంటున్నాడు. అమెరికాకు పోయే నలుగురి కోసం అంత ఇంగ్లీష్ చదవాలా? చెప్పండి, నలుగురు కోసం అంత ఇంగ్లీష్ చదవాలా? కానీ మన దేశంలో త్రిభాష సూత్రం ప్రకారం మూడు భాషలు కొన్ని రాష్ట్రాలు విధిగా నేర్చుకోకపోయినా వారి మాతృభాషలను ఆంగ్ల భాషను తప్పకుండా నేర్చుకుంటున్నారు అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా, కాబట్టి అజ్ఞానంతో తెలుగులో చదివి నేర్చుకున్న సంగతుల్ని ఆంగ్లంలో వ్యక్తీకరించగలరు. తెలుగు మాధ్యమంలో చదివిన వారు ఇతర దేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పదవుల్లో రాణిస్తున్న వారు మిక్కిలిగా ఉన్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన కూడా ఇతర దేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పదవుల్లో రాణిస్తున్న వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. పోటీ పరీక్షల యొక్క సమస్య ఏమో చూద్దాం. అఖిల భారత సర్వీసులు, మెడికల్, ఇంజనీరింగ్ వంటి పోటీ పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులే రాణిస్తున్నారు. మాతృభాషా మాధ్యమంగా చదివిన వారు రాణించలేరని అనుకోవడం పొరపాటు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే వస్తుంది, తెలుగు రాణాలు రాదు అనేసి అది పొరపాటు అనమాట. పోటీ పరీక్షల్లో విజయానికి సోపానం బోధనా భాష కాదని, పాఠశాలలో జరిగే బోధనా స్థాయి, విద్యార్థుల యొక్క కృషి పట్టుదలతో పాటు అనేక కారణాలు ఉంటాయని అట్లూరి పురుషోత్తం చెప్పారు. అట్లూరి పురుషోత్తం అనే వ్యక్తి ఏం చెప్పారు సార్? చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి. పోటీ పరీక్షల్లో విజయానికి సోపానం బోధనా భాష కాదని, పాఠశాలలో జరిగే బోధనా స్థాయి, విద్యార్థుల యొక్క కృషి పట్టుదలతో పాటు అనేక కారణాలు ఉంటాయని చెప్పింది అట్లూరి పురుషోత్తం గారి యొక్క అభిప్రాయం. అట్లా పోటీలో పోయి ఎట్లా కొట్టాలంటే, పోటీ పరీక్షల్లో అంటే అట్లా కొట్టాలి. ఎట్లా కొట్టాలి? అట్లూరి పురుషోత్తం. ఓకేనా, అట్లూరి పురుషోత్తం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఈ మధ్య కాలంలో పలువురు గ్రామీణ విద్యార్థులు మాతృభాష మాతృభాషా మాధ్యమంగా చదివిన వారు పోటీ పరీక్షల్లో అర్హత పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను చాటి కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని చెప్తున్నారనమాట. ఇవి మాతృభాష నేర్చుకుని కూడా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో తెలుగు బోధనా మాధ్యమంగా చదివిన విద్యార్థులే ఎన్నో రంగాల్లో సర్వోన్నత స్థాయిల్లో రాణించడం అనేది జరుగుతుంది అంటున్నాడు. బోధనా మాధ్యమంగా తెలుగు అమలుకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. బోధనా మాధ్యమంగా తెలుగు అమలులో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సూచనలను కింద పరిశీలించవచ్చు అంటున్నారు. ఏమేమి సార్? చూడండి ఒకసారి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించే పరీక్షల్లో గతంలో ఉన్నట్లుగానే 5% మార్కులు అదనంగా వెయిటేజ్ సౌకర్యం కల్పించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించే పరీక్షల్లో గతంలో ఉన్నట్లుగానే 5% మార్కులు అదనంగా వెయిటేజ్ అనేది సౌకర్యం కల్పించాలంటున్నారు. అదేవిధంగా చూడండి, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక 5వ తరగతి వరకు మాతృభాషే మాధ్యమంగా ఉంది. పక్కననే కర్ణాటకలో 5వ తరగతి వరకు ఖచ్చితంగా కన్నడ అనేది ఉందన్నమాట. మన ప్రభుత్వం కూడా కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని ప్రాథమిక విద్యలో మాతృభాషా మాధ్యమాన్నే ప్రోత్సహించాలని చెప్తున్నారు ఖచ్చితంగా. ఓకేనా, విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమంలో కూడా విద్యా బోధన జరిగేటట్లు చూడాలి. అదే పనిగా చెప్తున్నారు. యూనివర్సిటీ స్టేజ్లో కూడా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమంలో కూడా విద్యా బోధన జరిగేటట్లు చూడాలనేసి. నెక్స్ట్ అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులు పనికొచ్చే పాఠ్య గ్రంథాలన్నింటినీ తెలుగులోకి అనువదించాలి. అదే కరెక్టే కదా. అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పనికొచ్చే పాఠ్య గ్రంథాలన్నింటినీ తెలుగులోకి అనువదించాలంటున్నాడు. వృత్తి విద్యా కోర్సుల్లో కూడా ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమంలో కూడా చదువుకున్న వారికి
అవకాశం కల్పించాలి. ఓన్లీ ఇంగ్లీషే కాదయ్యా, తెలుగులో కూడా చదివిన వాళ్ళకి మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అంటున్నాడు. అదేవిధంగా చూడి, ఆంగ్ల భాషలో పరిశోధన పత్రాలు, సిద్ధాంత గ్రంథాలు సమర్పించడానికి అనుమతించినట్లే మాతృభాషలో కూడా సమర్పించడానికి కూడా అవకాశం కల్పించాలి. మీరు ఆంగ్లంలో పరిశోధన పత్రాలు, అదేవిధంగా సిద్ధాంత గ్రంథాలు సమర్పించినట్లే తెలుగు భాషకు కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ తెలుగులో కూడా రాసే అవకాశం కల్పించాలి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని పోటీ పరీక్షల్లో తెలుగు కూడా ఉండాలి అంటున్నాడు. 2003-04 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును విధిగా బోధించాలని తెలుగు భాషోద్యమ సమైక్య కృషి ఫలితంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చూడు, 2003-2004 విద్యా సంవత్సరం మన రాష్ట్రం ఏం చేసింది, అన్ని పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును విధిగా బోధించాలని తెలుగు భాషోద్యమ సమైక్య కృషి ఫలితంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. అట్లాగే చూడి, బోధనా మాధ్యమంగా 1 నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే కొనసాగాలని ఉత్తర్వులు ఇస్తే మాతృభాష గౌరవాన్ని మరింతగా ఇనుమడింపు చేసిన వారు అవుతాం అనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి ఏమరంటే బోధనా మాధ్యమంగా తెలుగు గురించి మనము నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం. ఓకేనా, బోధనా మాధ్యమంగా తెలుగు, దాని యొక్క ప్రయోజనాలు, దాని యొక్క సమస్యలు నివారణ గురించి తెలియజేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనము నీట్గా నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏదంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కానీ మనకి బిట్లో వచ్చేది భాషోపాధ్యాయుడి యొక్క లక్షణాలు ఇంపార్టెంట్, అది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, కామెంట్ పెట్టండి మర్చిపోకుండా. ఓకేనా, సీ యూ, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం.